ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మీ ఉత్సాహం చూస్తా ఉంటే మోసం చేసిన ఎమ్మెల్యే ఆ రోజు మీరందరూ గెలిపించారు. ఎన్ని ఓట్లతో గెలిపించారు? 78,000. అవునా? 78,000తో గెలిపిస్తే పార్టీకి మోసం చేసిన వ్యక్తిని మళ్ళా గెలవనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలవనివ్వని వాడు గట్టిగా చప్పట్లు కొట్టి హర్షనామాలు తెలియజేయండి. రెండో చేతుల పైకి చూపించండి గెలవనివ్వని. పోరాడతాం, ఓడిస్తామని చెప్పండి గట్టిగా. పోరాడతారా? ఓడిస్తారా? నమ్మకమేనా? ఎంత మెజారిటీ? 1,00,000. అవునా? నమ్మకమేనా? నిద్రపోతారా మీరు ఇప్పుడు? వారం రోజులు నిద్రపోవడానికి వీల్లేదు. నిద్రపోకుండా పనిచేయండి. 1,00,000 మెజారిటీ వస్తుంది. ఎవరైతే మోసం చేశారో వాళ్లకు తగిన గుణపాఠం కలుగుతుంది. చేస్తామని గట్టిగా మరొక్కసారి నినదించాలి. ఇంకొక పక్కన మోడీ ఎవరైనా కేంద్రాన్ని సమర్థిస్తారా? ఇక్కడున్నవాళ్ళు రాష్ట్రానికి అన్యాయం చేశాడు, తెలుగు జాతికి అన్యాయం చేశాడు, తెలంగాణకి ఏమీ చేయలేదు, దేశానికి కూడా ద్రోహం చేశాడు, దేశాన్ని భ్రష్టు పట్టించారు. గెలవనిస్తారా అని ఎన్డీఏని మళ్ళీ నేను అడుగుతున్నా. మీరందరూ నష్టపోయారా లేదా? నష్టపోయారా? నోట్ల రద్దు జరిగిందా? మీకేమైనా వచ్చిందా? ఎన్ని రోజులు బ్యాంకులో క్యూలు నిలబడుతున్నారు? ఇప్పటికైనా బ్యాంకుల్లో డబ్బులున్నాయా? ఏటీఎంలో డబ్బులున్నాయా? ఎవరు కారణం? మన బాధలన్నిటికీ కారణం నరేంద్ర మోడీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్కన ఉద్యోగాలు పోయినాయి. ఇంకో పక్కన చూస్తే రాఫెల్ యుద్ధ విమానాల్లో కూడా అవినీతి తమ్ముళ్ళు. అందరూ అడుగుతున్నారు. నరేంద్ర మోడీ మాత్రం నోరే మెదపడు. ఎన్ని రోజులు ఉంటారు నేను అడుగుతున్నా. ధరలు పెరిగాయి. ఎవరన్నా ఎదురు తిరిగితే ఇమ్మీడియట్ గా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు. సిబిఐ భ్రష్టు పట్టింది. అవునా కాదా? కడానా డిప్యూటీ డైరెక్టరేట్, ప్రధానమంత్రి కార్యాలయం ప్రధానమంత్రి కార్యాలయం ఎవరైతే సెటిల్మెంట్లు చేయడం, అవినీతి పరుల్ని కాపాడుతున్నారని సుప్రీంకోర్టు చేసే పరిస్థితి వచ్చారు. అంటే దీనికంటే అవమానం దేశం తమలో ప్రధానమంత్రిని దోషిగా నిలబెడుతూ ప్రధానమంత్రి కార్యాలయాన్ని దోషిగా నిలబెడితే దానికంటే మించిన సిగ్గైన విషయం ఇంకోట్లేదు. కానీ నరేంద్ర మోడీ ఏమీ పట్టించుకోడు. ఏమన్నా ఏమీ సమాధానం చెప్పడు. ఇప్పుడు ఇంకోటి ఉంది. నరేంద్ర మోడీ మన కేసీఆర్ జోడీ. అవునా కాదా? ఇద్దరు కలిశారు. కేసీఆర్ నన్ను పెడతారు. తింటున్నారా? దేనికోసం తింటున్నామన్నా? హైటెక్ సిటీ డెవలప్ చేసిన దానిగా, సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసిన దానిగా నిర్మాణం అంటున్నాడు. ఆయన మాట్లాడే మాటలు చూసి చార్మినార్ కూడా నేనే కట్టాలని క్లెయిమ్ చేసుకుంటానని. చార్మినార్ నేను కట్టలేదు. మా తమ్ముడు చెప్పినట్టు
కేసీఆర్ కట్టాలనుకుంటున్నాడు. కొలే కొత్తే టూమ్స్ ఏం కట్టలేదు, కానీ టూరిజాన్ని ప్రమోట్ చేశాను. అవునా కాదా? అదే మరిగా అవన్నీ హిస్టారికల్ మాన్యుమెంట్ అయితే ఒక ఎకనామిక్ మాన్యుమెంట్ సైబరాబాద్ నగరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడంతా ఈ బిల్డింగులు చూస్తే ఏం తమ్ముళ్ళు 20 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయగలిగామంటే అదే తెలుగుదేశం పార్టీకి ఉండే విజన్. 96లో ఈ ప్రాంతంలో ఏమైనా ఉందా తమ్ముళ్ళు? 96లో అంత మునుపు రంగారెడ్డి జిల్లా ఇక్కడుంటే చెన్నారెడ్డి కడితే ఆ రంగారెడ్డి జిల్లాకు రావాలంటే మేము రామని లక్డీ కపుల్లో రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని IIIT చేశాను. గచ్చబౌలి స్టేడియంలు కట్టాను. ఇక్కడే మీరు చూశారు ఐటీ కంపెనీలు. దేశంలో ఎక్కడా లేనన్ని కంపెనీలు ఇక్కడికే తీసుకొచ్చాం. ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చాం. మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది. అదే మరి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇక్కడి నుంచి శంషాబాద్ 5 నిమిషాల్లో నేషనల్ హైవే ఎక్కేస్తే స్టేట్ హైవేస్ పంచి ఔటర్ రింగ్ రోడ్ వెళితే 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ పోయే పరిస్థితి వచ్చింది. ఎవరు చేశారు తమ్ముళ్ళు ఇవన్నీ? సైబరాబాద్ నా మానసిక పుత్రిక. ఇది నా బ్రెయిన్ చైల్డ్. అవునా కాదా? అదే అడుగుతున్నా కేసీఆర్ని. కేసీఆర్ గారు మీరు కూడా నాతోనే ఉన్నారు ప్రారంభించినప్పుడు. అవునా కాదా? ఇప్పుడు నీకేం పని ఇక్కడ అంటాడు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇక్కడ అంటాడు? తెలుగుదేశం పార్టీ లేకపోతే మీరెక్కడి నుంచి పుట్టారని అడుగుతున్నా నేను. అవునా కాదా? ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం పార్టీలో పైకొచ్చి కడాన తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాడు. ఇంకో పక్క నరేంద్ర మోడీ అంటాడు. ఏమన్నాడో చూశారా? నోకర్లు పెట్టినప్పుడు నాకంటే పరిపక్వత కేసీఆర్కి ఎక్కువ ఉందంట. అంటే నరేంద్ర మోడీ చాలా తెలివైన వాడు. విభేదాలు పెట్టడానికి, జగడాలు పెట్టడానికి చాలా తెలివైన వాడు. మీరు తవ్వుకున్న గోతులో మీరు పడ్డారు తప్ప మేము పడలేదని నరేంద్ర మోడీ గారికి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదొక చరిత్ర. 37 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పోరాడాం. మొదటిసారి 2 జెండాలు పక్కన పెట్టుకుని కార్యకర్తలు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది అవసరమా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఎవరి కోసమని నేను అడుగుతున్నా. దేశం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ 2 పార్టీలు కలిశాం. ప్రజాస్వామ్యమే లేని పరిస్థితి వచ్చింది. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచించా. నేను కూడా మౌనంగా ఉంటే చరిత్ర నన్ను కూడా క్షమించదనే ఉద్దేశంతో దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక త్రాటిపైకి తేవడానికి నేను ముందుకు పోతున్నాను. తెలుగుదేశం పార్టీ మీకు తెలుసు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ, ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ. కేంద్రం అన్యాయం చేస్తే ఎదిరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అందుకనే నేను ఆలోచించింది, 37 సంవత్సరాలుగా పోరాడినా. నేను అందరినీ కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారు కలిసి అందరం కలిసి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మేమందరం ఒక ఆలోచన చేశాం. ఇక్కడ ప్రజాకూటమి పెట్టాం. మొదటి మీటింగ్ ఖమ్మంలో పెట్టాం. నేను అడుగుతున్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో కలిసి పనిచేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసి పనిచేయాలి.
దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వాళ్ళు చేతులు పైకెత్తండి. అందరూ యునానిమస్ గా అక్కడున్నవాడు కూడా. ఈరోజు దేశంలో ఒక ఎమర్జెన్సీ ఎవరు ఫోన్లో మాట్లాడడానికి కూడా భయపడిపోతున్నారు. మీడియా వాళ్ళు పేపర్లో వేయాలన్నా భయపడుతున్నారు, టీవీలో చూపించాలన్నా భయపడుతున్నారు. అక్కడ పెద్ద మోడీ, ఇక్కడ చిన్న మోడీ, ఇద్దరిని చూస్తే భయం. ఇది ఎక్కడిదని అడుగుతున్నా. మోడీ కత్తి అంటే ప్రజాస్వామ్యంలో ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట మీద నిలబడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశాన్ని దగా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అయితే, రాష్ట్రాన్ని దగా చేసిన వ్యక్తి ఈ కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకేం పని అంటాడు. నేనేదో నీటికి అడ్డం పడ్డానంటాడు. నేను ఒకటే చెప్తున్నా, మాధవరెడ్డి లిఫ్ట్ కెనాల్ కట్టింది నేనే ఏర్పాటు చేశా. అది చూసిన తర్వాత మొట్టమొదటి పెద్ద లిఫ్ట్ వచ్చింది కాబట్టి దేవాదులు ప్రారంభించా, కల్వకుర్తి ప్రారంభించా, భీమా ప్రారంభించా. తెలంగాణలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రారంభం చేసింది తెలుగుదేశం పార్టీ నా హయాంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే, ఒకప్పుడు ఇక్కడ కాలేజీలు ఉండేటివి కాదు. ఎలిమెంటరీ స్కూల్ మొదలుకొని ఒకే జీవోలో మెడికల్ కాలేజ్ వరకు ఇచ్చి ఎడ్యుకేషన్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చాను. ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తున్న హాస్పిటల్స్ కానీ అడుగడుగున అభివృద్ధి అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. ఈ రోజు హైదరాబాద్ ఉంది, నేను కట్టలేదు. మళ్ళీ కేసీఆర్ అంటాడు నువ్వు కట్టావని అంటాడు. నేను కట్టలేదు, నేను కట్టింది సైబరాబాద్ కట్టాను. అవునా కాదా? అవునా కాదా? ఒక ఆర్థిక నగరాన్ని ప్రపంచంలోనే ఆదర్శంగా ఉండడానికి ఒక సైబరాబాద్ పేరు పెట్టి 2 నగరాలుంటే 3వ నగరాన్ని, ఆర్థిక నగరాన్ని ఏర్పాటు చేసింది, ఆధునిక నగరాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు ఇక్కడ అంతా చూస్తున్నారు ఈ బిల్డింగ్లన్నీ. కేసీఆర్ గారిని అడుగుతున్నా, కేసీఆర్ గారు ఈ బిల్డింగ్లు మీరు కట్టారా అని అడుగుతున్నా. ఇక్కడ అభివృద్ధి మీరు చేశారని అడుగుతున్నా. కడాన ఆదాయం వస్తా ఉంటే ఈ ప్రాంతంలో రోడ్లే లేకపోయారు. ఉన్నాయా రోడ్లు ఇక్కడ? ఇప్పుడే మురిక్కాలం చూశారు తమ్ముళ్ళు, మొత్తం మురిక్కాలం అంతా పూడిపోయింది. అదే నేనున్నప్పుడు మురిక్కాలం పూడిపోతే వదిలిపెట్టేవాడినా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నిసార్లు తిరిగాను? 100 సార్లు తిరిగా సిటీలో. అడుగడుగున ఆకస్మిక తనిఖీలు చేశాను. ఆ రోజు మీరు ఒకసారి గుర్తించుకోవాలి. సింగపూర్కి వెళ్ళాను. రాత్రి 12 గంటలకు లేచి మొత్తం రోడ్లన్నీ ఎట్ట క్లీన్ చేస్తారో చూసి ఆ వ్యవస్థకు హైదరాబాద్ లో శ్రీకారం చుట్టి సింగపూర్ ప్రధానమంత్రి పోయిన వాళ్ళందరికీ చెప్పాడు. ఇండియాలో చాలా మంది వస్తారు, వచ్చిన వాళ్ళు షాపింగ్ చేస్తారు, హాలిడే తీసుకుంటారు. కానీ ఇండియా నుంచి ఒకే ముఖ్యమంత్రి మన పేరు చెప్పి ఒక సిటీ క్లీన్ గా ఉండాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రిని మన పేరు చెప్పే పరిస్థితికి వచ్చారు. 6-7 సంవత్సరాలు అప్పుడు అవార్డులన్నీ మనకే వచ్చాయి. పరిశుభ్రత అంటే దానికి మారు పేరు హైదరాబాద్. అలాంటి మనం చేసి ప్రపంచ పట్టణంలో పెడితే ఈరోజు ఆదాయం పెరిగింది. బంగారు గుడ్డు పెట్టే బాతు సైబరాబాద్ నగరం. అవునా కాదా? మీ అందరి కష్టార్జితం అవునా కాదా? అలాంటి నగరాన్ని ఈరోజు అప్పచెప్తే అప్పుల పాలు చేశాడు కేసీఆర్ గారు. 2 లక్షల కోట్ల అప్పు మా తమ్ముడు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, లాభం ఏమైనా వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ కట్టాడా? ఎక్కడైనా ఎవరికైనా లాభం వచ్చిందా? ఉద్యోగాలు వచ్చాయా? ఏమీ లేదు.
కానీ అప్పులు మాత్రం చేశాడు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇలాంటి ఆదాయం వచ్చే నగరం దేశంలో ఎక్కడా లేదు. అహ్మదాబాద్ లో కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సీఎంగా 12 ఏళ్లు ఉన్నాడు. మన సిటీకి ఆ సిటీకి పోలుకుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే విజన్ తెలుగుదేశం పార్టీ ఇస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా చెడగొట్టకుండా ముందుకు తీసుకుపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత చెడగొట్టే పరిస్థితి కూడా వస్తున్నాడు. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, నేను కష్టపడింది మీకోసం, దాని ఫలితాలు ఇక్కడ తెలంగాణ పేదవాళ్ళకు రావాలి. ఆ పేదవాళ్లకు ఫలితాలు రానప్పుడు ఎందుకు అసెంబ్లీ రద్దు చేశారు తమ్ముళ్ళు? ఈరోజు అసెంబ్లీని రద్దు చేశారు. దేనికోసం? ఎవరు అడ్డం ఉన్నారు? ఇప్పుడు అంటాడు వాళ్ళు అడ్డం పడతారు, వీళ్ళు అడ్డం పడతారు కాబట్టి నేను అసెంబ్లీ రద్దు చేశారంటున్నాడు. నేను అడుగుతున్నా, మీరు డబుల్ బెడ్రూమ్ కడతానంటే నేను అడ్డొచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానంటే నేను అడ్డొచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానంటే నేను అడ్డొచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేద రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రం, 1,50,000 రూపాయలు రైతుకు రుణమాఫీ చేస్తే మీరు ఇచ్చింది 1,00,000 రూపాయలే. మీరు 2 లక్షల రూపాయలు ఇస్తే నేను అడ్డు వచ్చానని అడుగుతున్నాను. ఎప్పుడు కూడా నేను అడ్డు రాకుండా ఉంటే ఇప్పుడు నా మీద అపవాద చేస్తున్నాడు. ఇరిగేషన్ ప్రాజెక్టుకు నేను అడ్డుపడుతున్నానని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇద్దరం కూర్చున్నాం. నేనే ఈ ప్రాజెక్టులు ప్రారంభించాను. ఇప్పుడు కూడా గోదావరిలో 2,500 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఇంకా ఒక కృష్ణాలో నీళ్లు రావడం లేదు, పై రాష్ట్రాలు నీళ్లు రానియడం లేదు. వాళ్ళ మీద కూడా ఒత్తిడి వేద్దాం, మన రాష్ట్రానికి న్యాయం చేద్దాం. ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలకు నీటి సమస్య లేకుండా చేయాలని నేను కోరుకుంటా ఉంటే నేనేదో అడ్డం పడతానంటాడు. నన్ను కావాలని విమర్శించే పరిస్థితి వస్తాడు. ఇంకో పక్క నేనేదో రిమోట్ కంట్రోల్ పెట్టుకుంటానంటున్నాడు. 13 మంది మనం పోటీ చేసేది, 13 మంది పెట్టుకుంటే రిమోట్ కంట్రోల్ వస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు మనం ఆలోచించేది తెలంగాణ బాగుండాలి. ఇంకో పక్క హోమ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ నేను అడిగానంటాడు. అంటే ఎంతవరకైనా సరే పదవుల ధ్యాస తప్ప మీకు ఏమీ లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కూడా సహకరిస్తాం. రేపు రాబోయేది బీజేపీ వ్యతిరేక గవర్నమెంట్ కేంద్రంలో వస్తుంది, ఇక్కడ ప్రజాకూటమి వస్తుంది. తెలంగాణను కూడా అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఈ కూటమి తీసుకుంటుంది. ఆ కూటమికి సహకరించే బాధ్యత నేను కూడా తీసుకుంటా. నేను తెలంగాణకు రాలేను ఇంకా ముఖ్యమంత్రిగా. ఆ విషయం కేసీఆర్ కూడా తెలుసు. విమర్శించాలి కాబట్టి విమర్శిస్తాడు. కానీ నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈ రాష్ట్రం కావాలని తప్పుడు సమాచారం చెప్పి ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు. ఆ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న తిట్టాడు, చూశారా? మీకు కూడా బాధ అనిపించలేదా? మీకు హైటెక్ సిటీ కడితే నన్ను విమర్శించిన విధానం చూస్తే చాలా బాధేస్తుంది. కానీ నేను ఆ స్థాయికి దిగజాను. నేను ఒకటే తెలంగాణ ప్రజలందరినీ కోరుతున్నా, నరేంద్ర మోడీ దేశాన్ని మోసం చేశారు, కేసీఆర్ తెలంగాణని మోసం చేశాడు. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు పోతే తప్ప ప్రజలకు న్యాయం జరగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు నేను మిమ్మల్ని కోరేది, వారం రోజులు టైం ఉంది. మీకందరికీ లాంగ్ వీకెండ్ ఉంది, హాలిడేస్ దొరికితే ఇంటికి
నమ్మకంగా ఈ వారం రోజులు పనిచేస్తారా? 1,00,000 ఓట్లతో గెలిపించి ఆనంద ప్రసాద్ని గెలిపించి కానుగ్గా ఇస్తారా అని అడుగుతున్నా. 1,00,000 ఓట్ల గ్యారంటీని అడుగుతున్నా. మళ్ళా ఇక్కడే మీటింగ్ పెడతా. ఎవరైతే మనలో మోసం చేశాడో అతన్ని చిత్తుగా ఓడించడానికి కంకణం కట్టుకొని పనిచేయాలి. అతను అనుకుంటున్నాడు డబ్బుల సంచులున్నాయి, ఏమైనా చేస్తామనుకుంటున్నాడు. కానీ మీ ఆటలు సాగవని చెప్పవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ నగరాన్ని సైబరాబాద్ అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టాం. పోయినసారి బీజేపీతో కలిసి పోటీ చేస్తే 15 సీట్లు గెలిపించారు. ఈసారి కాంగ్రెస్ తెలుగుదేశం అభ్యర్థుల్ని 24కి 20 మందిని గెలిపించి చరిత్ర సృష్టించే బాధ్యత మీది. ఈరోజు కూడా భిక్షపతి యాదవ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. పూర్తిగా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సహకరిస్తున్నారు. నేను ఇంత మునిపే వాళ్ళు ఊరు సైడ్ కూడా తిరిగి వచ్చా. బిల్డింగులు చూసి చాలా ముచ్చటపడ్డా. ఒకప్పుడు ఈ ఏరియాలో పెద్దగా మామూలు గ్రామాలు ఇవన్నీ, నీళ్లు కూడా లేని గ్రామాలు. ఈరోజు చూస్తే ఎంత అభివృద్ధి చేశామంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే దూరదృష్టి. అదే మరి కాంగ్రెస్ పార్టీ కొనసాగించారు. ఈ స్పీడ్లోనే కానీ పోయి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేది. అభివృద్ధికి ఆటంకం కలిగింది. ఇంకా కొంతమంది నన్ను అడుగుతున్నారు, మీరు ఢిల్లీకి వెళ్తారా ప్రధానమంత్రి గారు? నాకు ఏ కోరికలు లేవు. నాకు అమరావతి అభివృద్ధి చేయాలి. ఇంత మునుపంతా కూడా నేను సైబరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేశాను. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, సైబరాబాద్ ఎంత అభివృద్ధి అయితే, తెలంగాణ ఎంత అభివృద్ధి అయితే చూసి ఆనందపడే మొదటి వ్యక్తిని నేనేనని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అందరం కలిసి ఆనంద్ ప్రసాద్ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని. ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్రజాకూటమి అంటే వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. ప్రజాకూటమి, ప్రజాకూటమి, ప్రజాకూటమి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మీ ఓటు ఎవరికంటే 1,00,000 గళాలు రావాలి, మారు మోగాలి. సైకిల్ గారు గట్టిగా చెప్పాలి, తమిళలో మీ ఓటు. డల్ గా ఉంది, 1,00,000 ఓట్లు వచ్చరిగా లేదు మెజార్టీ. తమిళలో మీ ఓటు, అమరాలో మీ ఓటు, అయ్యలలో మీ ఓటు. 4 పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, టీజేఎస్ కార్యకర్తలు, సిపిఐ కార్యకర్తలు, వారం రోజులు నో హాలిడే ఫర్ యూ. ఇంట్లో పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పి ఈ వారం రోజులు పనిచేయండి. ఒక చరిత్రకు శ్రీకారం చుడతారు. ఆ తర్వాత తెలంగాణ బాగుపడుతుంది. దానివల్ల మన ప్రజలకు లాభం వస్తుంది. అందరూ కూడా టీఆర్ఎస్ ను ఓడించడే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పనిచేస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేస్తగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఓకే, థ్యాంక్ యూ.